అసలు చాలా మందికండి సమస్యల్లో మెయిన్ మీరన్నట్టు 40+ వచ్చేసేసరికి డ్యూ టు ప్రొఫెషన్ వల్ల అవ్వచ్చు, ఇంట్లో పనులు అవ్వచ్చు, లేదంటే బయట కూలి పనులు చేసేవాళ్ళు ఎక్కువ మూటలు మోయడం వల్ల కావచ్చు. ఎక్కువ శాతం కాళ్ళ నొప్పులొస్తూ ఉంటాయి. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ నీ పెయిన్స్‌కి వాటిలికి రీజన్స్ ఏముంటాయి తరచుగా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ 30-40 ఇయర్స్‌లో వచ్చే రీజన్స్‌లో అరుగుదల అప్పుడే రాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 50 ఇయర్స్ తర్వాత వస్తాయి. అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 50 తర్వాత మ్యాక్సిమం కనిపిస్తుంటాయి. ఈ 30-40 ఇయర్స్‌లో వచ్చే నొప్పులు మామూలుగా నడుస్తున్నప్పుడు మడతబడ్డమో ఏదో జరిగి మోకాల్లో ఉండే లెగమెంట్స్ మీద ఇంజ్యూర్ అవుతాయి. అంటే మోకాల్లో ఒక 6 లెగమెంట్స్ ఉంటాయి. సో దానిలో మెనిస్కల్ ఇంజరీ అయిపోవడము, ఆ మెనిస్కల్ ఇంజరీ ఏసీఎల్ ఇంజరీ అయిపోయి ఆ పెయిన్ మెల్లగా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా నడుస్తున్నప్పుడు కొంచెం పెయిన్ చెప్తుంటారు, ఏదైనా ఎత్తుతున్నప్పుడే పెయిన్ చెప్తుంటారు, మెట్లు ఎక్కినప్పుడు పెయిన్ చెప్తారు. నార్మల్గా రెస్ట్ టైంలో ఆ పెయిన్ ఉండదు. సో అప్పుడప్పుడే మోకాలు ఆ ఇంజురీ వల్ల మోకాళ్ళ నొప్పి అదే అరుగుదల స్టార్ట్ అవుతుంది. బట్ అది ఒక సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చినప్పుడు పెరుగుతుంది వాళ్ళకి. అప్పటి వరకు జస్ట్ కూర్చొని లేవడానికి ఇబ్బంది పడుతుంటారు, లేదంటే మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. సో అది కాకుండా వేరే ఏదన్నంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, తర్వాత గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఈ వేరే రీజన్ వల్ల ఆర్థరైటిస్ వస్తే అలా రావచ్చు. ఏదైనా ముందు పడిపోయి జాయింట్ ఏమైనా ఇరిగిపోయి పోస్ట్ సర్జికలో లేకపోతే విరిగిన సర్జరీ చేయకుండా అలా జాయింట్లో ఇరిగి అలా అరుగుదల స్టార్ట్ అవ్వడం వల్ల ఆ నొప్పులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఆ ఏజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి? అంటే అన్ని టైప్స్ అని కాదు, మోస్ట్ కామన్గా మనం 2 టైప్సే మెయిన్గా చెప్తుంటాం. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, రెండోది రుమటైడ్ ఆర్థరైటిస్. మిగతా ఉంటాయి గౌటీ అంటే గౌట్ ప్రాబ్లం వల్ల వచ్చే ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిపోయి వచ్చే ఆర్థరైటిస్, పోస్ట్ ట్రామాటిక్ అంటే కింద పడిపోయి ఆ జాయింట్లో ఇరిగి లేకపోతే ఆ లెగమెంట్ ఇంజరీ, లేకపోతే పోస్ట్ సర్జికల్ అలా లెగమెంట్ ఇంజరీ సర్జరీ చేసిన తర్వాత కొన్నిసార్లు మెనిస్కస్ బ్యాలెన్సింగ్ చేయడంలో కొంతవరకు తీసేయడం వల్ల ఆ ఓవర్ వెయిట్ వల్ల తర్వాత ఆర్థరైటిస్ డెవలప్. అవన్నీ సెకండరీ. మోస్ట్ కామన్లీ ఈ 2 ఆర్థరైటిస్ అయితే చెప్తాం. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, అది మోర్ దెన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చెప్తాం. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. యంగ్ ఫీమేల్లో మోస్ట్ కామన్లీ చూస్తాం. 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ముందు మోకాలు నొప్పి ఉంటాయి కాబట్టి అరుగుదలకు స్టార్ట్ అవ్వదు. వాళ్ళకి స్టార్ట్ అవ్వడం ఫస్ట్ చుట్టూ ఉండే సైనోవియం పొరలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అరుగుదలకు వచ్చేస్తాయి. సో అరుగుదల వాళ్ళకి ఒక 5-10 ఇయర్స్ ఆ సైనోవియం ఎన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో ఆ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇంకా నడకకి, మెట్లు ఎక్కడానికైనా, కూర్చొని లేవడానికైనా ఇబ్బంది పడుతుంటారు. సో మోర్ దెన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల. సో ఇదేంటంటే అది కూడా స్టేజ్ బట్టే 0-5 4th స్టేజ్ వరకు ఉంటుంది. సో అరుగుదల 1 and 2 స్టార్ట్లో పెయిన్ మెల్లగా స్టార్ట్ అవుతుంది.